హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్క అభ్యర్థి మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక రోజులో అంటే జూన్ 6వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవడం అనేది జరగబోతున్నది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ముగిసిన తర్వాత కానిస్టేబుల్ ఎగ్జామ్ వాళ్ళందరూ కూడా డిఎస్సి ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ తరుణంలో నన్ను చాలామంది అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, సరే కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ముగిసిపోయింది, వీళ్ళు కూడా ఏమైనా డిఎస్సికి కాంపిటీషన్కి వస్తారా? ఒకవేళ వస్తే కాంపిటీషన్ ఏమైనా పెరుగుతుందా? ఒకవేళ కాంపిటీషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఎలా ఉంది, అసలు ఏ విధంగా ఉంది కాంపిటీషన్, ఏ జిల్లాలో ఎంతెంత మాత్రం ఉన్నాయి, అందరూ కూడా వివిధ వాళ్ళ సొంత జిల్లాలు వదిలి మరొక జిల్లాలో పోస్టుల కోసం అప్లై చేసుకున్నారు అని నాన్ లోకల్ కింద అప్లై చేసుకున్నారని చాలామంది నన్ను ఆన్లైన్లో కావచ్చు లేకపోతే ఆఫ్లైన్లో నా మిత్రులు విద్యార్థులు నా సహచరులు చాలామంది అడుగుతున్నారు. అయితే ఈ సమయంలో నేను మీకు అనేక సందర్భాల్లో మీకు ఇప్పటికే చాలా చెప్పాను. ఇప్పటికీ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కంటే ఈరోజు చెప్పబోయేది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అసలు నిజంగా చెప్పాలంటే ఈసారి డిఎస్సి ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా గర్వించదగ్గటువంటి ఒక సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే మీకు తెలియదు మిత్రమా, చాలామంది విద్యార్థులు నెగ్లిజెన్స్ ఎక్కువ అవుతుంది. ఎందుకనేది ఎలా అనేది చెప్తా చూడండి. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు, నేను ఒక గురువుగా నేను కోరుకునేది ఏంటంటే, డిఎస్సి అంటే భయం 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 అని చాలామంది నన్ను అడుగుతున్నారు. దీనివల్ల నాకు ఏమనిపించిందంటే, డిఎస్సి విద్యార్థి ఇంత భయం పడుతున్నారు కదా, ఇలా భయపడి మన వల్ల ఈ డిఎస్సి సాధించడం కాదు అని ఏమన్నా ఈ డిఎస్సి ప్రిపరేషన్ వదిలి మళ్ళీ వెనక్కి తగ్గిపోతారేమో, దీనివల్ల స్టూడెంట్స్ మోసపోతారు. ఈ స్టూడెంట్స్కి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్నటువంటి టాలెంట్ ప్రకారం నేను ఏదైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తే ఖచ్చితంగా ఈ విద్యార్థి ప్రిపరేషన్ మరింత కొనసాగించి నేను సాధించగలను అనే తపనతో చదివి ఈ జాబ్ ఖచ్చితంగా సాధించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అయితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ మిత్రమా, ఇప్పటి వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చదవని వాళ్ళందరూ కూడా నేను 1400 బిట్లు తీసుకొచ్చానని వాస్తవమే. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని మీకోసం ఒక 1400 బిట్లని మీకు తీసుకొచ్చానన్నది వాస్తవమే. ఈ 1400 బిట్లు కూడా వన్ వర్డ్ ఆన్సర్స్లో వన్ లైన్లో ఉంటుంది. ఈ 1400 బిట్లు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఉంటాయి. స్టాండర్డ్ జీకే ఉంటుంది, 8 months కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 1 yearకి ఒకసారి వచ్చే అవార్డులు, పుస్తకాలు, సదస్సులు, సమావేశాలు, ఇతర క్రీడలతో సంబంధిత సమాచారంతో సహా ఈ సూచీలతో పట్టుకొని డేస్ అండ్ థీమ్స్ పట్టుకొని కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అసలు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ పరంగా హెచ్జిటి అని ఎస్ఏ అయినా ఏ విద్యార్థి కూడా మరొక పుస్తకాన్ని చదవని విధంగా, మరొక పుస్తకంలో రానటువంటి ప్రశ్నలు మనదేని విధంగా మన పుస్తకంలో వచ్చే విధంగా మీకోసం నేను 1400 బిట్లు తీసుకొచ్చాను మిత్రమా. ఈ 1400 బిట్లను కూడా ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు లభిస్తాయి. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మీకు లభిస్తాయి. మీరు డైరెక్ట్గా ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ 1400 బిట్లని 199 రూపీస్కి అందిస్తున్నాను. వన్ వర్డ్ ఆన్సర్స్లో వన్ లైన్లో మీకోసం తీసుకొచ్చాను. అసలు కానిస్టేబుల్ ఎగ్జామ్ డిఎస్సి వాళ్ళు ప్రిపేర్ చేస్తాను ఇవి ఎస్పెషలీగా. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్సీ కానిస్టేబుల్ దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ చేయలేదు. 60 డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని, తెలంగాణ డిఎస్సి పేపర్ పరిగణలోకి తీసుకొని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిచ్యువేషన్ బట్టి మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా క్వశ్చన్ పేపర్ని అనలైజ్ చేసి టెట్లో అడిగినటువంటి అప్లికేషన్ మెథడ్ క్వశ్చన్ పరిగణలోకి తీసుకొని మీకోసం 1400 బిట్లు నేను డిఎస్సి వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తే, మొన్న కానిస్టేబుల్ ఎగ్జామ్లో 3 బిట్లు తప్ప మీకు కావాలంటే నా వాట్సాప్ ఛానల్లో కానిస్టేబుల్ వచ్చిన ప్రతి ఒక్క బిట్కి నేను ప్రూఫ్తో సహా నేను నిరూపించాను. మీరు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇప్పటికి 2500 మంది దాకా ఉన్నారు. మీరు కూడా ఒకసారి జాయిన్ అవ్వండి. మంచిగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ వస్తుంది, మన ఎగ్జామ్ సెటిల్ అన్నీ వస్తాయి. వాట్సాప్ ఛానల్ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, యాప్ లింక్, యూట్యూబ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది.
ఆ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వాట్సాప్ ఛానల్ వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో ఫాలో కొట్టండి. ఫాలో కొట్టిన తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటే క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క పోస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? మీరు కావాలంటే ప్రూఫ్తో సహా ఈ 14 డిఎస్ వాళ్ళ కోసం తీసుకొచ్చిన 1400 బిట్లలో కానిస్టేబుల్ 3 బిట్లు తప్ప అన్నీ వచ్చాయి. రేపు జూన్ 6వ తారీఖున ఎన్ని బిట్లు వస్తాయి నిరూపిస్తా. కావాలంటే వెయిట్ చేయండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నా 1400 బిట్లు తప్ప మీరు ఇంకేం చదవదు. నేనే ప్రిపేర్ చేశాను, నేనే రాశాను, టైపింగ్ ఇచ్చి మీకు ఆ బిట్స్ని పీడిఎఫ్ రూపంలో మన అకాడమీ వెంకటేశ్వర యాప్ అప్లోడ్ చేస్తున్నాను. గట్టిగా కొడితే 3 రోజుల్లో రోజుకు 14 గంటలు చొప్పున చదివితే 3 రోజుల్లో ఖచ్చితంగా ఈ సిలబస్ మొత్తం పూర్తయిపోతుంది. ఇది మిత్రం 1400 బిట్లు క్వశ్చన్. 1400 బిట్ల మెటీరియల్ ఇది మిత్రమా. చాలా సింపుల్గా ఉంటుంది ఈ 1400 బిట్ల మెటీరియల్. మీరు కావాలని చూడండి, క్వశ్చన్ స్టాండర్డ్ని చూడండి ఒకసారి. క్వశ్చన్ స్టాండర్డ్ చూడండి. అదేవిధంగా మీకు ఒకసారి ఈ మెటీరియల్ యొక్క బిట్స్ని చూడండి. బిట్స్ స్టాండర్డ్ చూడండి ఏ విధంగా ఉందని అర్థమవుతుందా. ఈ ఒక్క మెటీరియల్ చదవండి మిత్రమా, మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది. డిఎస్సి వాళ్ళ జీవితం ఈసారి మారాలంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ పుస్తకాన్ని చదవండి. ఒకవేళ మీరు యాప్లోకి వెళ్ళి ఈ 1400 బిట్లని యాప్లో చదవడానికి వీలు కాకపోతే, నేను యాప్లో జీకే కరెంట్ అఫైర్స్ చదవాలని బుక్ తీసుకుంటే టైం వేస్ట్ అవుతున్నా సార్, దానివల్ల నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది. పీడిఎఫ్ ఉంటే ఇచ్చేయండి సార్, ఈ 1400 బిట్కి సంబంధించి పీడిఎఫ్ ఏదైనా ఉంటే ఇచ్చేయండి సార్, నేను జిరాక్స్ చేసుకొని చదువుకుంటాను. ఓకే, కాల్ చేయి, ఈ నెంబర్కి కాల్ చేయి. ఈ నెంబర్కి 9030539097కి కాల్ చేయి, లేదా వాట్సాప్ మెసేజ్ చేయి. నేను మీకు పర్సనల్గా ఈ పీడిఎఫ్ ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకేనా? అయితే 199 రూపీస్ అనేది యాప్లో కొద్దిగా ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తా. ఆ పీడిఎఫ్ని మీరు జిరాక్స్ తీయించుకో, హ్యాపీగా చదువుకో. మళ్ళీ చెప్తున్నా, మీకు ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇచ్చిన బిట్స్ తప్ప ఇంకేం చదవద్దు. నువ్వు కావాలంటే వెయిట్ చేయి. ఆల్రెడీ నిరూపించాను కానిస్టేబుల్ ఎగ్జామ్లో. జూన్ 6వ తారీఖున జరిగేటువంటి డిఎస్సి ఎగ్జామ్లో కూడా నేను నిరూపిస్తా. ఎస్జిటి వల్ల 5 నుంచి 6 మార్కుల వరకు, ఎస్ఏ వల్ల 6 నుంచి 7 మార్కులు తెచ్చుకోవచ్చు. ఇది మన మెటీరియల్ మిత్రమా. ఈ మెటీరియల్ తప్ప ఇంకేం చదవద్దు. ఓకేనా? రైట్. ఇప్పుడు వీటిపైన ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. 1400 బిట్లపైన ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ కూడా ఈరోజు స్టార్ట్ అయ్యాయి. ఓకేనా? 4 గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి, ఉపయోగించుకోండి. ఓకేనా? సరే, ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు పీడిఎఫ్ కావాలంటే, ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీతత్వం అంతగా లేదని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, కానీ అందరూ ఉంది అంటున్నారు. సరే, మీ తెలివి ప్రకారం మీరు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీతత్వం అంతగా లేదు డిఎస్సి వాళ్ళకి, ఒకటి. రెండవది, తక్కువ మార్కులకే పోస్టింగ్ రావచ్చు. కారణాలు నేను చెప్తా, జాగ్రత్తగా. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ రీజన్ ఏంటంటే పోటీతత్వం లేదు, తక్కువ మార్కులు పోస్టింగ్ రావచ్చు అనే దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే 2018 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నోటిఫికేషన్స్ అనేవి లేవు. ఒకటి, నోటిఫికేషన్స్ అనేవి లేవు. దీనివలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత ప్రభుత్వం డిఎస్సి ఇస్తానని మోసం చేసి ఒక డిఎస్సి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. దీంతో మళ్ళీ నిరాశకు గురయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా ఈ ఆర్థిక పరిస్థితి తట్టుకోలేక వాళ్ళ జాబులకు కానీ లేకపోతే వేరే దానికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే 2018 నుంచి నోటిఫికేషన్ కంటిన్యూ లేకపోవడం వల్ల ప్రిపరేషన్లో ఎక్కువ మంది లేరు, మొత్తం తగ్గిపోయారు, భారీగా తగ్గిపోయింది. సరే, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో జూన్ మాసంలో ఎన్నికలు, అంటే ఎన్నికలు అంతకంటే ముందుగా జరిగితే జూన్ మాసంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఎన్డీఏ గవర్నమెంట్ మొదటి సంతకం డిఎస్సి పని చేసి మెగా డిఎస్సి ఇస్తాననేది. ఓకే, ఇచ్చింది. 2024 జూన్ మాసంలో మెగా డిఎస్సి ఫస్ట్ సైన్ చేస్తే తర్వాత నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చి టెట్ ఎగ్జామ్ పెట్టింది. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కారణంగా నోటిఫికేషన్ డిలే చేసింది. డిలే చేస్తే సరే, అంతవరకు అసలు 2024 వరకు ప్రిపరేషన్లో డిఎస్సి వాళ్ళు అంతగా లేరు. తర్వాత వచ్చారు. వచ్చిన తర్వాత 2024 జూన్ మాసం నుండి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ వచ్చారు. అందరూ కూడా స్టార్ట్ చేస్తూ వచ్చి అసలు టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ వెయిట్ చేస్తున్నారు. చాలామంది అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం
ఈ రోజు ఇస్తా, రేపు ఇస్తా, ఇదిగో 5 రోజుల్లో వచ్చేస్తుంది, 6 రోజుల్లో వచ్చేస్తుంది, నివేదిక కంప్లీట్ అయిపోయింది, వచ్చేసి అని చాలా మంది చాలా టైం వేస్ట్ చేసి ఇదిగో ఇస్తా, రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా అని మైండ్ని డైవర్ట్ చేసేసింది. స్టూడెంట్స్ మైండ్ని డైవర్ట్ చేసింది. అసలు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూడా డిఎస్సిని భర్తీ చేయొద్దు, మనం చదవాల్సిన అవసరం లేదు, వస్తే చదువుకుందాంలే అన్నట్టు విద్యార్థులు మారిపోయారు. అక్కడ కూడా ప్రిపరేషన్ కొనసాగించలేదు. కంటిన్యూగా నోటిఫికేషన్ లేకపోవడం వలన ప్రిపరేషన్లో లేరు. రెండవది, అక్కడ నోటిఫికేషన్ వస్తుందని మనం వస్తుంది ఆమరించి పిల్లలు మైండ్ డైవర్ట్ చేసి చదవలేకుండా చేసింది. అక్కడ కూడా విద్యార్థులు సరిగ్గా చదవలేదు. తర్వాత ఏకంగా 5 రోజులు నోటిఫికేషన్ ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించినా కూడా అప్పటికి కూడా విద్యార్థులు నమ్మలేదు. డిఎస్సి విద్యార్థులు నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఏప్రిల్ 20వ తారీఖు నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడే ఇప్పుడు డిఎస్సికి అప్లై చేసినటువంటి 3.5 లక్షల మందిలో 70 నుంచి 80% మంది విద్యార్థులు 70 నుంచి 80% మంది విద్యార్థులు కూడా ఈ ఏప్రిల్ 20వ తారీఖు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళే. అప్లికేషన్స్ పెట్టిన వాళ్ళు 70 నుంచి 80% మంది విద్యార్థులు లేదా 70% మంది విద్యార్థులు ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళే. ఏప్రిల్ 20వ తారీఖు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే డిఎస్సి పుస్తకాలను పేపర్ తిప్పడానికి కూడా ఈ 45 రోజుల సమయం సరిపోదు. మరి ఈ 45 రోజుల సమయంలో వాడు ఎంత మాత్రం చదివి ఉంటాడు? 50% సిలబస్ కూడా పూర్తి కాలేదు. డిఎస్సి విద్యార్థులు భయాందోళన నెలకొన్నది, భయాందోళనకు గురవుతున్నారు. ఈ టైంలో విద్యార్థులు 50% సిలబస్ పూర్తి చేయలేదు. ఒకవేళ 100కి 100% ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ సిలబస్ మొత్తం చదివినా కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్స్ రాసి ఉండడు. ఎప్పుడైతే మనం చదువుతామో, చదివిన తర్వాత ఖచ్చితంగా వాటిపైన బిట్స్ను ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది. అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు మూడవది 2025 ఏప్రిల్ 20వ తారీఖు నోటిఫికేషన్ వస్తే వాళ్ళు 50% సిలబస్ పూర్తి చేసిండ్రు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా ఒకవేళ 100% సిలబస్ పూర్తి చేస్తున్నా కూడా విద్యార్థులు ఎగ్జామ్స్ అనేది రాసిండ్రు. ఈ 4 కారణాల్లో అంతకంటే ముందుగా ఈ జూన్ 1వ తారీఖున ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ కూడా ఉంది. కానిస్టేబుల్ ఎగ్జామ్ వలన చాలా మంది డిఎస్సి అభ్యర్థులు వెనకాడారు. కానిస్టేబుల్ మీద ఫోకస్ చేశారు. వాళ్ళ దారి పట్టుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్జిటికి బీఈడి వాళ్ళకి అలవలేదు, బీఈడి చేసిన వాళ్ళకి ఎస్జిటి అలవలేదు కదా. ఇప్పుడు ఇవన్నీ కారణాలు. ఎస్జిటి రాయడానికి బీఈడి వాళ్ళకి అవైలబుల్ ఇవ్వలేదు. కానిస్టేబుల్ ఎగ్జామ్ పని కానిస్టేబుల్ వాళ్ళు సెపరేట్ వెళ్ళిపోయారు. అక్కడ జనాభా తగ్గారు. ఎగ్జామ్స్ చాలా మంది రాస్తున్నారు. అక్కడ కూడా మీకు ప్లస్ పాయింటే. అర్థమవుతుందా? 50% కూడా సిలబస్ పూర్తి చేయలేదు. ఇవన్నీ నోటిఫికేషన్ కంటిన్యూగా లేదు. ఇప్పుడు ఈ సమయంలో అసలు ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి ఈ 70% మంది విద్యార్థులు రేపు ఎగ్జామ్ రాస్తే 80 మార్కులకి ఎన్ని మార్కులు తెచ్చుకోబోతారు? అంత పెద్ద డాన్లు ఉన్నారా? నేను చెప్తున్నా చూడండి, 2018 నుండి 2018 డిఎస్సి అయిపోయినప్పటి నుంచి 2025 ఏప్రిల్ 20వ తారీఖు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిన్సియర్గా నాకు డిఎస్సినే ప్రాణం, నా డిఎస్సినే జీవితం, నాకు డిఎస్సినే నా ప్రాణం, డిఎస్సినే నా బ్లడ్, డిఎస్సినే నా డెత్ అండ్ లైఫ్ అని ప్రతి ఒక్కరూ కష్టపడి ఎగ్జామ్ రాసినటువంటి వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సిన్సియర్గా ఇంక ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు వాడికి జాబ్ వచ్చేస్తుందనే వాళ్ళ సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జస్ట్ 5,000 మంది మాత్రమే ఉంటారు మిత్రమా. అసలు 5,000 మంది కూడా ఉంటారు మిత్రమా. 5,000 మంది లోపే ఉంటారు. 16,000 పోస్టులో 5,000 జాబులు కాదు, 4,000 జాబులు వాళ్ళకి పోని. సిన్సియర్గా రాసేవాళ్ళు వాళ్ళు 4,000 జాబులు వాళ్ళకి పోని. ఇంకా 12,000 జాబులు కూడా ఈ 50% సిలబస్ పూర్తి చేయనటువంటి వ్యక్తుల మధ్య, అసలు ఎగ్జామ్స్ ఇంతవరకు రాయనటువంటి వ్యక్తుల మధ్య కానిస్టేబుల్ ఎగ్జామ్ని వాళ్ళు సపరేట్ వెళ్ళిపోయి ఉంటారు. ఇలా ఈ అల్లాటప్పలుగా ఈ ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి 50% సిలబస్ పూర్తి చేయనటువంటి విద్యార్థుల మధ్య రేపు డిఎస్సి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు. వీళ్ళు ఈ 50% ఎగ్జామ్ సిలబస్ పూర్తి చేయని వాళ్ళు, ఎగ్జామ్స్ సరిగ్గా రాయని వాడు రేపు ఎంత మాత్రం పెట్టి పెడతాడు? నేను ఛాలెంజ్ చేస్తున్నా, చిట్టికే ఛాలెంజ్ చేస్తున్నా. రాసి పెట్టుకోండి. కావాలంటే ఎవరైతే ఎగ్జామ్ రాయలేదో
వాళ్ళకు మార్కులు బాగా తగ్గుతాయి. 70% మంది డిఎస్సి విద్యార్థులు ఎగ్జామ్ రాయినటువంటి పర్సన్సే. అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయలేదు, 50% సిలబస్ని పూర్తి చేయలేదు. వాళ్ళ మధ్య రేపు ఎగ్జామ్ జరిగితే ఎన్ని మార్కులు వచ్చేపోతుంది వాళ్ళకి? 80 మార్కులకి ఎగ్జామ్ పెడితే 6 సంవత్సరాల నుంచి కష్టపడే వాళ్ళకి 70 వస్తున్నాయి. మరి మొన్న ప్రిపరేషన్ స్టార్ట్ చేసేవాడికి 40 రావా, 50 రావా? ఆలోచించండి. 80 మార్కులకి 45-50 మార్కులు కూడా వచ్చేది ఈసారి కష్టమే. ఒకటి. రెండవది ఏమంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది ప్రతి ఒక్క జిల్లాలో నాన్ లోకల్ కింద పోస్టులు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి కర్నూలు జిల్లాలో 2000 పోస్టులకు పైగా ఉన్నాయి. ఈ 2000 పోస్టులకు పైగా ఉంటే కర్నూలు జిల్లాలో నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తుంటారు. ఈ జిల్లాకి నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ అప్లై చేస్తుంటారు. ఇప్పుడు ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పోస్టులలో నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేస్తుంటారు. ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 2000 మంది ప్రతి ఒక్క జిల్లాలో అంతే. ప్రతి ఒక్క జిల్లాకు కూడా నాన్ లోకల్ కింద అప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ జిల్లా అయినా కూడా ఆ జిల్లాలో లోకల్ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి తక్కువ ప్రయారిటీ ఉంటుంది. తక్కువ ప్రయారిటీ కలిగినటువంటి ఈ నాన్ లోకల్కి ఎన్ని పోస్టులు అయితే ఉంటుందో అన్ని పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. అర్థమవుతుందా? నాన్ లోకల్ కింద ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందయ్యా, కర్నూలు జిల్లాలో ఉంది. ఇప్పుడు తెలంగాణ వాడు వచ్చి రాస్తాడు. తెలంగాణ వచ్చి వాడు రాస్తే వాడికి నాన్ లోకల్ కింద వాడు అప్లై చేసినట్టు. నాన్ లోకల్ కింద అప్లై చేస్తే నాన్ లోకల్ ఎన్ని పోస్టులు అయితే ఉంటాయో అన్ని పోస్టులనే నాన్ లోకల్ వాళ్ళకి ఇస్తారు. అంతేకాదు లోకల్ పోస్టులు అయితే ఎవరు మీరు అనుకుంటున్నారు? నాన్ లోకల్ వాళ్ళు వచ్చి పడిపోయారు సార్ ప్రతి ఒక్క జిల్లాలో. వాళ్ళు పడిపోతే మీకేమి? లోకల్ వాళ్ళకి లోకల్లోనే ప్రాధాన్యత ఉంటుంది. నాన్ లోకల్ పోస్టులు నాన్ లోకల్కే ఇస్తారు. లోకల్ వాళ్ళు ఎత్తెత్తిచ్చేయరు. అర్థమవుతుందా? మీరు భయపడకండి. ఎందుకంత ఆవేదన గుర్తు చేస్తున్నారు? ఏం కాదు, మీరు కావాలని రాసి పెట్టుకోండి. నేను చెప్తున్నా కదా, రేపు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మీరే గ్యాంగ్లు ఏర్పాటు చేసుకుని ఒక మాట మాట్లాడితే ఏమనేసి అంటే, అరే ఈడి జాబ్ వస్తుంది అనుకున్నామరా అని మీకు మీరే మాట్లాడతారు. ఎందుకంటే వాడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది ఎప్పుడు తెలుసా? ఒక 2 నెలలు అయింది. వాడు కొద్దిగా బూస్టప్ అయి ఉంటాడు అంతే, వాడికి జాబ్ వచ్చేసి ఉంటుంది. అర్థమవుతుందా? గుర్తించుకోండి మిత్రమా. ఎక్కువ పోస్టులు ఎప్పుడు కూడా మనం కోరుకునేది ఎందుకంటే, సరే 16,000 పోస్టులు సరిపోదు, 25,000 పోస్టులు డిఎస్సికి ఇవ్వండి అని చాలా మంది బంద్ చేశారు. ఎందుకు చేస్తామంటే, ఎక్కువ పోస్టులు ఇవ్వమని ఎందుకు చేస్తామంటే, తక్కువ మార్కులు గల వాడికి పోస్టింగ్ వస్తుంది. లాస్ట్ ఇయర్ 7,000 పోస్టులు ఉంటే ఈసారి 16,000 పోస్టులు. ఉదాహరణకి చిత్తూరు జిల్లాలో లాస్ట్ ఇయర్ వచ్చి 400 పోస్టులు ఉన్నాయి అనుకుందాం. 400 పోస్టులు ఉంటే ఇక్కడ ఈ 400 పోస్టుల్లో ఆ జిల్లాకి టాపర్ వచ్చి విత్ టెట్ కలిపి ఒక 72 మార్కులు అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను అంతే, ఓకేనా? చిత్తూరు జిల్లాలో లాస్ట్ ఇయర్ 400 పోస్టులు ఉంటే ఆ జిల్లాలో ఆ జిల్లా టాపర్కి 72 మార్కులు వచ్చాయి. లాస్ట్ పోస్టింగ్ వచ్చి ఒక 56 దగ్గర ఆగింది అనుకుందాం. ఎస్టీ అభ్యర్థి ఉమెన్కి 56 మార్కుల దగ్గర ఆగింది అనుకుందాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో 1000 పోస్టులకు పైగా ఉన్నాయి. 1000 పోస్టులకు దగ్గర ఉన్నాయి. మరి 400 పోస్టులప్పుడేమో లాస్ట్ పోస్టింగ్ ఎస్టీ ఉమెన్కి 56 మార్కులకు ఆగితే, ఇప్పుడు 1000 పోస్టులు దగ్గర ఉంటే లాస్ట్ పోస్టింగ్ ఎంత ఆగుతుందో నువ్వు ఒకసారి ఆలోచించుకో. తగ్గదా? 56 కంటే తగ్గుతుందా లేదా? అర్థమవుతుందా? ఇంకోటి ఏమంటే, అప్పుడు 2018లో నోటిఫికేషన్ కంటిన్యూగా ఉన్నది కాబట్టి అక్కడ 72 మార్కులు టాపర్ వచ్చాడు, 56 మార్కులు లాస్ట్ పోస్టింగ్ వచ్చింది. ముందు మాదిరి ప్రిపరేషన్ ఈసారి లేరు. ఇప్పుడే వచ్చే ప్రిపరేషన్ మొన్న వచ్చింది, ఏప్రిల్ 20వ తారీఖున ప్రిపరేషన్కి వచ్చింది. వీళ్ళకి రేపు కట్ ఆఫ్ భారీగా తగ్గుతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఏం భయపడద్దు, ప్రశాంతంగా ఉండు. ఇలాంటి సిచ్యువేషన్లో
ఈ 50% సిలబస్ కూడా పూర్తి కానటువంటి వ్యక్తుల మధ్య రేపు పోటీ తత్వం అనేది ఉంటుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే కొద్దిగా బూస్టప్ అవుతారో, బూస్టప్ కొద్దిగా అవ్వాలి. ఎలా అంటే సిలబస్ మీదుగా మీరు మీరు సక్సెస్ అయ్యే దాంట్లో 40% మీ ప్రిపరేషన్ అయితే మిగతా 60% మీ ఎగ్జామ్స్ గుర్తుపెట్టుకుని మిమ్మల్ని కాపాడేది. మీరు అనుకుంటున్నారు నాతో నా మన యాప్లో ఎకానమీ వెంకటేశ్వర యాప్లో డిఎస్ వాళ్ళు 2000 మందికి పైగా తీసుకున్నారు, నా దగ్గర తీసుకున్నారు. 25 డైలీ టెస్టులు పెట్టాను. ఈరోజు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశాను. దీంట్లో 100 మంది రోజుకి ఎగ్జామ్ రాస్తలేరు. అంటే నాకు అర్థమైంది, నాతో ఇప్పుడు ఒక 5000 మంది స్టూడెంట్స్ మాట్లాడి ఉంటారు ఆన్లైన్లో, ఫోన్లో. ఈ 5000 మంది కూడా స్టేట్ టాపర్లే. ఫోన్ చేసే వాళ్ళందరూ కూడా, సార్ నాకు పీడిఎఫ్ ఉంటే సరిపోతుంది సార్, నేను చదివేస్తాను సార్ పీడిఎఫ్ అని. మీ ఉద్దేశం ఏంటంటే ఒకసారి చూసుకుని వెళ్ళిపోదామని అర్థం. అంటే నువ్వు ఆ పీడిఎఫ్ చదువుతావు, నువ్వు ఆ టాపిక్ చదువుతావు, ఆ టాపిక్ నీకు ఎంత గుర్తుంది అనేది ఫైనల్ ఎగ్జామ్లో మాట్లాడదాం అనుకుంటున్నావా? అంటే ఫైనల్ ఎగ్జామ్లో మాట్లాడావనుకో, నువ్వు ఇది స్టైల్గా చదివేసి ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళావు అనుకో, నీ ప్రతాపం అక్కడ బయటపడుతుంది. అది ముద్ద. నువ్వు చేసే తప్పులు, నువ్వు అక్కడ ఆ ఫైనల్ ఎగ్జామ్కి పోయి అక్కడ నువ్వు తప్పులు చేసి అక్కడ విజయం కాకుండా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి బాధపడేదానికంటే ఆ తప్పుల్ని ఇప్పుడే ఎగ్జామ్స్ రాయండి, ఇప్పుడే తెలుసుకోండి, ఆ భయాన్ని పోగొట్టుకోండి, ఆ దరిద్రాన్ని పోగొట్టుకోండి, ఎగ్జామ్ రాయండి, విజయం సాధించండి. రాసి పెట్టుకో. ఎగ్జామ్స్ రాయకపోతే సక్సెస్ కాలేదు. ఇది ఎందుకంటున్నానంటే ఎగ్జిట్ వాళ్ళకి ఇంకా 15 రోజుల దాకా ఉంది. 15 రోజుల దాకా ఉంది. ఎగ్జామ్స్ రాయండి రాయండి రాయండి. గట్టి కొడతా మన మెటీరియల్ జీకే కరెంట్ అవర్స్ అందరూ వదిలేస్తున్నారు. ఈ మెటీరియల్ 3 రోజులు చదివేయచ్చు. గట్టి 14 రోజుల చొప్పున 14 గంటల చొప్పున 14 గంటల చొప్పున చదివితే 3 రోజులు చదివేయచ్చు. గుర్తుంచుకోండి ఈ మెటీరియల్. అర్థమవుతుందా? భయపడద్దు, ఎవ్వరు భయపడద్దు. రేపు తక్కువ మార్కులు పోస్టింగ్ వస్తుంది. కావాలంటే ఈ నెంబర్ రాసి పెట్టుకో. మీరు చెప్పింది నిజమే సార్ అంటారు. ఓకేనా మిత్రమా? మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. కొంతమంది చాలా మంది చూస్తున్నారు కానీ మీ ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయడం లేదు. కొద్దిగా షేర్ చేయండి మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్ మిత్రమా. బాగా చదవండి, భయపడద్దండి. తక్కువ మార్కులు పోస్టింగ్ వస్తే అట్లని మీ ప్రిపరేషన్ ఆపొద్దు, కొద్దిగా పుషప్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.